హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఏడీజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి ఇంటిగ్రేషన్ అనేటువంటి చాప్టర్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ sin x ప్లస్ cos x dx అని ఉంది. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే కనుక ఈ sin x డిఫరెన్షియేషన్ చేస్తే cos x వస్తుంది కాబట్టి sin xని f of x అనుకుంటాము. అప్పుడు దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే f డాష్ ఆఫ్ x ఏమవుతుందంటే cos x అవుతుంది. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x అని ఉంటే కనుక దాని ఆన్సర్ ఏమవుతుందంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఈ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ sin x ప్లస్ cos x dx అని ఉంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x అంటే ఎంత sin x అని రాస్తాం. ఇక్కడికి ఫస్ట్ ప్రాబ్లం అయింది. సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ secant x plus ఇంటూ tan x dx అని ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు f ఆఫ్ xని ఏమనుకుంటామంటే secant x అనుకుంటాం. దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే f డాష్ ఆఫ్ x అంటే ఏమవుతుందంటే secant x tan x అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x అని ఉంటే dx ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c అవుతుంది. దాని ప్రకారం ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ secant x ప్లస్ secant x tan x dx అని ఉంటే అప్పుడు e పవర్ x ఇంటూ f ఆఫ్ x అంటే ఎంతండి secant x అని రాస్తాం ప్లస్ c. ఓకేనా. సో ఇక్కడికి సెకండ్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ log ఆఫ్ secant x dx అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు నేను f ఆఫ్ xని log ఆఫ్ secant x అనుకుంటున్నాను. tanకి డిఫరెన్షియేషన్ చేస్తే secant స్క్వేర్ x అవుతుంది, అది లేదు ఇక్కడ. సో ఇక్కడ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ secant x అనుకుంటాను. సో ఇక్కడ f డాష్ ఆఫ్ x కట్టామనుకోండి log ఆఫ్ secant x log xకి ఇంటికి డిఫరెన్షియేషన్ ఏంటి 1/secant x ఇంటూ మళ్ళీ తిరిగి secant xకి డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే అప్పుడు d/dx ఆఫ్ secant x అని రాయండి. అంటే x ప్లేస్లో secant x ఉంది కాబట్టి అంటే 1/secant x ఇంటూ secant x డిఫరెన్షియేషన్ secant x ఇంటూ tan x. secant x క్యాన్సిల్ అయితే tan x అవుతుంది f డాష్ ఆఫ్ x అంటే. ఆల్రెడీ మనకు ఫార్ములా తెలిసి ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x dx అని ఉంటే దాని ఫార్ములా e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c కాబట్టి సో ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ log ఆఫ్ secant x dx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ f ఆఫ్ x అంటే ఎంత log ఆఫ్ secant x ప్లస్ c. ఇది సొల్యూషన్. అర్థమైంది కదా. సో ఏం చేసామో చూడండి క్లారిటీగా. సో ఇక్కడ ఎవరిని ఈ f ఆఫ్ x అనుకుంటున్నాం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఇక్కడ. సో ఇందులో log ఆఫ్ secant xని f ఆఫ్ x అనుకున్నాం. డిఫరెన్షియేషన్ చేస్తే log ఆఫ్ secant xకి 1/secant x. తిరిగి secant xని డిఫరెన్షియేషన్ చేస్తే secant x tan x. secant xలు క్యాన్సిల్ అయిపోతే tan x. సో ఇది ఈ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x dx అని ఉంటే ఫార్ములా e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c కాబట్టి సో దాని ప్రకారం ఇక్కడ e పవర్ x ఇంటూ f ఆఫ్ x అని ఎవరిని అనుకున్నాం log ఆఫ్ secant x అనుకున్నాం ప్లస్ c అయింది. ఇక్కడికి ప్రాబ్లం అయింది. థర్డ్ వన్ అయింది. ఫోర్త్ వన్ చూద్దాం. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ x ప్లస్ tan x dx అని ఇచ్చారు. ఇచ్చిన ప్రాబ్లంలో చిన్న కరెక్షన్ చేస్తున్నాను నేను. సో దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని e పవర్ x ఇంటూ secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x 1 కదా. సో ఇక్కడ చూడండి పక్కన secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1 కాబట్టి సో మైనస్ tan స్క్వేర్ థీటా వెళ్తే ప్లస్ tan స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి ఇక్కడ మనం secant స్క్వేర్ థీటా అని రాయాలి. సో ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా బదులు
సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాను. సో ఇప్పుడు ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎవరిని అనుకుంటానంటే ట్యాన్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. ఏంటో ఫార్ములా? ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంటే అప్పుడు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాయాలి. సో ఇది చూడడానికి అదే ఫార్ములా ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరిందుకు ఇక్కడ ట్యాన్ ఎక్స్ ప్లస్ సి. అర్థమైందండి? సో దీంట్లో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ని సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని రాశాను, ప్లస్ ట్యాన్ ఎక్స్ అలాగే ఉంది. సో ఇక్కడ ట్యాన్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాస్త సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అయింది. అప్పుడు మన ఫార్ములా ప్రకారం ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ట్యాన్ ఎక్స్ ప్లస్ సి అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా కొంచెం ఇచ్చిన ప్రాబ్లమ్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ బై ఎక్స్ని ఎవరి ఎక్స్ వాళ్ళకి వేసేస్తున్నాను. 1 బై ఎక్స్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే లాగ్ ఎక్స్ డిఎక్స్. ఈసారికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎవరిని అనుకోవాలి? లాగ్ ఎక్స్ అని అనుకోవాలి. అంటే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 1 బై ఎక్స్ అవుతుంది. అంటే అప్పుడు ఇది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ బదులు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాసుకో. లేదు ఇందాక చేసినట్టు చేసిన ఇబ్బంది ఏం లేదు. లాగ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. మన ఫార్ములా తెలిసి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని ఉంటే కనుక ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరిక్కడ? లాగ్ ఎక్స్ ప్లస్ సి. అర్థమైందండి? ఎక్కడికో ఫిఫ్త్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ అలాగే సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్ అని ఉంది. సో ఈ ప్రాబ్లంలో చిన్న కన్వర్షన్ చేసుకుంటాను. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 కదా. సో ప్లస్ 1 యాడ్ చేస్తాను, ఇక్కడ హోల్ స్క్వేర్ ఇది, -1 కూడా యాడ్ చేస్తాం. సో ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాస్తాం, -1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఈ రెండు 1 టైం క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 -1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని దేన్ని అనుకుందాం అంటే 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. 1 బై ఎక్స్ ప్లస్ 1ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. ఒకసారి చూడండి, స్క్రీన్లో పట్టలేదు. ఓకేనా? కనిపిస్తుంది కదా. సో ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఎవరిని అనుకుంటానంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే -1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాను. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని ఉంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దాని ప్రకారం ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి? ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి. అర్థమైందా? చెప్పినట్టుగా మీరు నోట్స్లో నోట్ చేసుకుంటుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 7వ ప్రాబ్లం, 7th వన్ చూడండి. ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఇచ్చారు. ఇంక ఈ పవర్ ఎక్స్ మోడల్ అయిపోయినాయండి. ఇది నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇలా ఇచ్చినప్పుడు ఎవరి ఇంటిగ్రేషన్ వాళ్ళకి వేసేయడమే. ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ దీనికి.
ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి tan h ఇన్వర్స్ అని రాసుకోవాలి. tan h ఇన్వర్స్ x ఇదేమో tan ఇన్వర్స్ x. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అయ్యాక ప్లస్ c యాడ్ చేసుకుంటాం. అక్కడికి ప్రాబ్లం అయిపోయింది, ఈజీ ఇది. నెక్స్ట్ అలాగే ఇంటిగ్రల్ dx బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 అని వచ్చింది. సో ఇది పార్షియల్ ఫ్రాక్షన్గా సెపరేట్ చేసి చేస్తారు చాలామంది. ఇక్కడ 1 ఉంది, ఏమీ లేకపోతే పైన 1 ఉన్నట్లు లెక్క కాబట్టి దీన్ని x ప్లస్ 2 మైనస్ x మైనస్ 1 అని రాస్తానండి. చూడండి ఒకసారి, x ప్లస్ 2 మైనస్ x క్యాన్సిల్ అయిపోద్ది, 2లోంచి 1 తీస్తే 1 వస్తుంది, అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే 1 ఎస్టీది వచ్చింది. సో ఇంటిగ్రల్ x ప్లస్ 2 అని రాస్తాను పైన, బై కింద x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 dx. మైనస్ కామన్ తెస్తాను వీళ్ళిద్దరిలోంచి. ఇంటిగ్రల్ x ప్లస్ 1 బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 dx. ఇక్కడ x ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంటిగ్రల్ 1 బై x ప్లస్ 1 dx అవుద్ది. మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ x ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 1 బై x ప్లస్ 2 dx. ఇంటిగ్రల్ 1 బై x dx ఫార్ములా log x కాబట్టి log ఆఫ్ x ప్లస్ 1 మైనస్ ఇక్కడ log ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ c అనాలి. log a మైనస్ log b ఫార్ములా log a బై b కాబట్టి log ఆఫ్ x ప్లస్ 1 బై x ప్లస్ 2 ప్లస్ c అని రాస్తాం. అర్థమైందా? సో ఇక్కడతో ఇక్కడ 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. మొత్తానికి మనకి ఇంటిగ్రేషన్లో 29 ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఇక్కడ బుల్లెట్ బుక్లో. 29 ప్రాబ్లమ్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని 2 వీడియోస్గా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. 29లో అంటే ఇంచుమించు 16 ప్రాబ్లమ్స్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి 8 ప్రాబ్లమ్స్ అయినాయి. ఇంకా రిమైనింగ్ 8 ప్రాబ్లమ్స్ కూడా చూస్తే ఒక రోజులో 16 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ 9th ప్రాబ్లం, ఇంటిగ్రల్ secant square x ఇంటూ cosecant square x dx అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం చూసిన వెంటనే ప్రాబ్లం కంగారు పడిపోతాం, ఏమవుతుంది ఏంటి దీన్ని ఏం చేయాలి అర్థం అవుతుంది. కానీ ఒక నిమిషం ఆలోచిస్తే సీకెంట్ స్క్వేర్ని 1 బై కాస్ అని రాసుకోవచ్చు, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. కొసికెంట్ని 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ 1 బై, సో ఇక్కడ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఒకే చోట రాశాను. 1ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తాను. ఎవరి ఇంటిగ్రేషన్ వాళ్ళకి వేసేసాను. డివైడెడ్ బైలో ఉన్న సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఎక్కడ రాశాను. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్. 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది ఇక్కడ, 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్. 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, 1 బై సైన్ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషను tan ఎక్స్, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషను మైనస్ కాట్ ఎక్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇంటిగ్రల్ 1 బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ అని ఇచ్చారు. 1ని హైపర్బోలిక్ ఫంక్షన్లో కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తాను. సో ఈ కింద కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ అలాగ ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బి అంటే కాస్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై ఈ కింద ఏముంది కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ అలాగే రాసేయాలి ఇంటూ డిఎక్స్. ఇక్కడ వీళ్ళిద్దరూ క్యాన్సిల్ అయిపోతారు, అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ వీళ్ళిద్దరు మిగులుతారు కాబట్టి ఎవరి ఇంటిగ్రేషన్ అలాగే వేస్తాం. ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. కాస్ హెచ్ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే కనుక సైన్ హెచ్ఎక్స్, సైన్ హెచ్ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే కనుక కాస్ హెచ్ఎక్స్. సో ప్లస్ సైన్ కాసు కాసు సైన్ ప్లస్ మైనస్ ఏమీ రావు ఇక్కడ. సో యాస్టీజ్గానే ఆన్సర్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 11th ప్రాబ్లం, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇలాగా ఫ్రాక్షన్లో కింద ప్లస్ ఇచ్చి పైన ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తామంటే రేషనలైజేషన్ చేయాలి. 1 ప్లస్ కాస్ ఎక్స్ అలా ఉంటుంది.
మధ్యలో ప్లస్ ఉంది కదా, 1 - cos xతో పైన కింద ఇంటూ చేయాలి. సో ఇంటిగ్రల్ 1 - cos x అలా ఉంటుంది. a + b × a - b అంటే a² - b². 1 - cos square x అంటే ఏంటి, sin square x కాబట్టి 1 - cos x/sin square x dx. ఇంటిగ్రల్ 1/sin square x అని రాస్తాను, -cos x/sin square x అని రాస్తాను. ఇంటిగ్రల్ 1 మన sin square x అంటే ఏమని రాసుకోవచ్చు, cosecant square x dx మైనస్ నెక్స్ట్ cos/sin అంటే ఎంత, cot కదా, cot x ఇంటూ sin xకి అంటే ఇక్కడ cos/, ఒక సైన్ని cos/sin అంటే cot, 1/sin అంటే ఏంటి అవుద్ది, cosecant x అవుద్ది. ఇంటిగ్రల్ cosecant square x dx అంటే ఏంటి, -cot x మైనస్ ఇంటిగ్రల్ cosecant x cot x అని ఉంటే ఆన్సర్ ఏమవుద్దంటే -cosecant x ప్లస్ c అంటే -cot x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cosecant x ప్లస్ c. అంటే ఇక్కడ మీకు ఐడియా ఉండాలి, ఇంటిగ్రల్ cosecant square x అంటే -cot x, ఇంటిగ్రల్ cosecant x cot x అంటే -cosecant x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఓకేనా. సో 11th ప్రాబ్లం అయింది. నెక్స్ట్ మనం 12th ప్రాబ్లం చూద్దాం. ట్వెల్త్ ప్రాబ్లంలో ఇంటిగ్రల్ 1 + cos square x / 1 - cos 2x dx అని ఇచ్చారు. ఇక్కడ మనకు వెంటనే ఐడియా రావాలి, 1 - cos 2θ అంటే 2 sin square θ అని రాసేసుకోవాలండి. అది 1 + cos 2θ అని ఉంటే 2 cos square θ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 sin square x అవుతుంది అన్నమాట. సో ఇందులో 1/2ని ముందు రాసేసుకున్నాం సెపరేట్గా, 1 + cos square x / sin square x dx. ఎవరి ఇంటిగ్రేషన్ వాళ్ళకి వేసేస్తాను, ఇంటిగ్రల్ 1/sin square x dx ప్లస్ ఇంటిగ్రల్ cos square x / sin square x dx. ఇక్కడ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/sin అంటే ఏంటి, cosecant కదా, సో 1/sin square xని ఇంటిగ్రల్ cosecant square x dx అని రాస్తాను. cos/sin అంటే cot కదా, స్క్వేర్ ఉంది కాబట్టి cot square x dx. cosecant square xకి ఆన్సర్ ఏంటంటే కనుక -cot x అవుతుంది ఇంటిగ్రేషన్. cosecant square xకి ఇక్కడ -cot x అవుతుంది ప్లస్ డైరెక్ట్గా cot square xకి డైరెక్ట్ ఆన్సర్ ఉండదు. అప్పుడు దాన్ని ఏం చేసుకోవాలంటే cot squareకి cosecantకి రిలేషన్ కదా, cosecant square θ - cot square θ 1 కదా, అంటే cot square θ అంటే ఏమవుద్ది, cosecant square x - 1 అవుద్ది అనమాట. సో ఇక్కడ 1/2 అలాగ ఉంచండి, -cot x ఇంటిగ్రల్ cosecant square x dx. -1కి ఇంటిగ్రేషన్ సెపరేట్గా వేస్తాను. సో 1/2 ఇంటూ -cot x, cosecant square xకి ఇంటిగ్రేషన్ -cot x అవుతుంది, xకి ఇంటిగ్రేషన్ 1కి ఇంటిగ్రేషన్ x అవుతుంది ప్లస్ c అంటే 1/2 ఇంటూ -2 cot x - x ప్లస్ c. 2తో ఇంటూ చేసాం అనుకోండి, 1/2తో ఇంటూ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతాయి, -cot x -x/2 ప్లస్ c. చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, cosecant squareకి -cot x డైరెక్ట్గా వచ్చేస్తుంది, cot square x డైరెక్ట్ ఆన్సర్ లేదు, cosecant square x -1 అని రాయాలి. ఎవరి ఇంటిగ్రేషన్ వాళ్ళకి వేస్తే మళ్ళీ -cot x అవుతుంది, 1కి ఇంటిగ్రేషన్ x అవుతుంది, cot x రెండు ఉన్నాయి కాబట్టి -2 cot x అని రాస్తాం, -x 1/2తో ఇంటూ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x/2 అయింది ప్లస్ c. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని కొంచెం వెనక్కి బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ సమ్మని వినడానికి ట్రై చేయండి, అంతే తప్ప అర్థం అవ్వలేదని వదిలేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో 13th క్వశ్చన్, ఇంటిగ్రల్ sin log x/x dx. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ log x అన్నారు కాబట్టి log x అని t అనుకోవాలి, t ఈజ్ ఈక్వల్ టు log x అనుకున్నాం అనుకోండి,
దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. dt ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది 1/x dx అవుతుంది. అంటే ఇంటిగ్రల్ sin of log x by x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin t 1/x dx అంటే dt అవుతుంది. సైన్కి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ కాస్ అనమాట, మైనస్ కాస్ టీ ప్లస్ సి. మైనస్ కాస్ టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ ప్లస్ సి అనమాట. ఓకేనా, చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీగా ఉండే ప్రాబ్లం. ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఏం చేయాలో. కనీసం మీకు లెక్క కరెక్ట్ కాకపోయినా సగం వరకు అయినా చేస్తే 1 మార్క్ వేస్తారు. సో టీ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ అని అనుకోవాలి అనే ఐడియా రావాలి. సో డిఫరెన్షియేషన్ చేస్తే 1/x dx అవుతుంది. అంటే ఇంటిగ్రల్ కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ టీ అని రాస్తాము. ఇక్కడ 1/x dxని dt అని రాసేసుకున్నాం. కాట్ టీకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ సైన్ టీ ప్లస్ సి. అంటే దాన్ని మనం లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ టీ అంటే ఎవరు, లాగ్ ఎక్స్ ప్లస్ సి. అదేవిధంగా లాగ్ ఆఫ్ సైన్ టీని లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. ఇక్కడికి 15 సమ్స్ అయినాయి. ఇంకొక 2 సమ్స్ చెప్పి ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు 15th సమ్. 15th సమ్ చూస్తే ఇంటిగ్రల్ 1/x log x dx అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా టీ అనుకుని చేసుకోవాలి. టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అనుకుంటాను నేను. సో డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు 1/x dx అవుతుంది. అంటే ఇంటిగ్రల్ 1/x log x dxని కాస్త ఇంటిగ్రల్ 1/x dx అంటే dt కదా, 1/t ఇంటూ dt. ఇంటిగ్రల్ 1/xకి ఇంటిగ్రేషన్ ఏంటి, లాగ్ టీ కదా, లాగ్ టీ ప్లస్ సి. లాగ్ ఆఫ్ టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ కదా, అంటే ఆన్సర్ ఏమైంది చూడండి, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అనమాట. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ 16th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1/x log x ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ ఒక విషయం అర్థమవుద్ది. ఇక్కడ ఎవరిని టీ అనుకోవాలంటే దీన్ని టీ అనుకున్నాం అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకున్నాం. డిఫరెన్షియేషన్ చేయండి, dt అంటే ఏంటి, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1/log x. మళ్ళీ తిరిగి లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి. సో dt ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, 1/log x ఇంటూ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x. అంటే పక్కన మళ్ళీ dx కూడా రాసుకోవాలి. అంటే dt ఈజ్ ఈక్వల్ టు 1/x log x dx అనమాట. అంటే 1/x log x dx బదులు dt అని రాసుకోవాలి. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ 1/x log x ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని ఇచ్చారు. 1/x log x dxని కాస్త dt అనుకుంటాం. ఇక్కడ దీన్ని 1/t ఇంటూ dt. ఇంటిగ్రల్ 1/t ఇంటూ dtని ఏమని రాసుకోవాలి, లాగ్ టీ ప్లస్ సి అని రాయాలి. లాగ్ ఆఫ్ టీ అంటే ఏంటి, అందుకని ఇక్కడ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. అంటే ఆన్సర్ ఏమొచ్చింది చూడండి ఒకసారి, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అనమాట. సో చాలా ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్. సో వీటిని మాత్రమే నెగ్లెక్ట్ చేయొద్దు, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ టీ అనుకునే సమయంలో ఇంకో 2 సమ్లు ఉన్నాయి, అవి కూడా ఇందులో చెప్పేస్తే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు. లాగర్థమ్స్లో టీ అనుకునే సమ్స్ అనమాట. సో 16th సమ్ అయిపోయింది కాబట్టి 17th సమ్. ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ 1+x బై 1+x dx అని ఇచ్చారు. ఇందులో మీ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది టీ అని ఎవరిని అనుకోవాలి, లాగ్ ఆఫ్ 1+x అని టీ అనుకోవాలి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్కి 1/x కాబట్టి ఇక్కడ 1/1+x అవుతుంది లాగ్ ఆఫ్ 1+xకి. సో ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ 1+x బై 1+x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, దీన్ని టీ అనుకున్నాం, 1/1+x dxని కాస్త dt అనుకున్నాం. సో అప్పుడు ఇంటిగ్రల్ టీకి ఇంటిగ్రేషన్ t² + c అవుతుంది. టీ అంటే ఏంటి, లాగ్ ఆఫ్ 1+x హోల్ స్క్వేర్ బై 2 + c అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ 18th ప్రాబ్లం. ఇంటిగ్రల్ లాగ్ x హోల్ స్క్వేర్ బై
ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా ఈ వాటికి మీకు తెలిసే ఉంటుంది. ఏమనుకోవాలి, లాగ్ ఎక్స్ని టీ అనుకుని చేయాలి. సో టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అయితే సో డిటీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, 1/x dx అవుతుంది. అంటే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ బదులు టీ రాస్తాం కాబట్టి టీ స్క్వేర్ 1/x dx కాస్త dt అయింది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ పవర్ n+1/n+1 అంటే టీ పవర్ 2+1/2+1 c అంటే tan cube/3 c. ఇందుకే టీ అంటే ఎవరు, లాగ్ ఎక్స్ కాబట్టి సో లాగ్ ఎక్స్ హోల్, సో ఇక్కడ టీ ప్లేస్లో లాగ్ ఎక్స్ పెడితే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్/3 c అనమాట. అర్థమైంది కదా. ఈరోజు ఈ 18 ప్రాబ్లమ్స్ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లోంచి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మొత్తం ఓవరాల్గా సమ్స్ ఇంచుమించుగా ఇందులో ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం, 29 వరకు ఉన్నాయి. అరౌండ్ 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 18 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ అయినాయి కాబట్టి ఈ పార్ట్ 1 వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.